కలిగించే విషయం అయితే అది మనందరి కృషి లేకుండా, మనందరి బాధ్యత లేకుండా, మనందరి యొక్క ప్రయత్నము లేకుండా అది సాధ్యం కాదు. మన వల్లనే జరగబోతోంది. దాన్ని ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చి తయారు చేయట్లేదు, దాన్ని ఎవరో యూరోపియన్లు వచ్చి నిర్మాణం చేయట్లేదు, అమెరికా నుంచి ఎవరో వచ్చి మన దేశాన్ని గొప్ప దేశంగా చేయటం లేదు. మనమే మన దేశాన్ని మరొక 10-15 ఏళ్లలో ప్రపంచంలో శక్తివంతమైన విశ్వగురు భారతంగా నిర్మాణం చేసుకోబోతున్నాం మనమే. కాబట్టి మనం అందరం నిర్మాణం చేసుకోబోతున్నాం అంటే మన ద్వారా జరగబోతున్నటువంటి ఈ కృషికి మనందరం గర్విస్తాము. అయితే అందులో మనకున్న బాధ్యతను కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవాళ లక్షల సంఖ్యలో ఈ సమ్మేళనాలు, కోట్ల సంఖ్యలో ఈ హిందువుల కాంగ్రిగేషన్స్ ఈ సమ్మేళనాలు ఈ సంవత్సరం అందుకే జరుగుతాయి. రాబోయే 10-15 ఏళ్ల మన ప్రయాణం ఎటుండాలి అని ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా సంతోషం. చాలా చక్కగా 2035-47 మధ్యన ఈ దేశం శక్తివంతమైన దేశం కావడానికి అంటే ఎవరు చేయబోతున్నారో వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంచి సంఖ్యలో ఉన్నారు ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు 15 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉన్నవాళ్ళు చేయొద్దండి, ఎత్తండి, సిగ్గుపడుతున్నారు. నేను వ్యక్తిగతంగా అడగలేదండి, మేము సామూహికంగా అడిగాను కాబట్టి సిగ్గుపడక్కల. కాబట్టి ఇందాక చేయొచ్చిన వాళ్ళు కాకుండా అంటే అంతకంటే పై వయసు వాళ్ళు చేయొచ్చండి. ఈ సమ్మేళనంలో బ్యాలెన్స్గా ఉన్నారు. కొన్ని చోట్ల పెద్ద వయసు వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు, కొన్ని చోట్ల చిన్న వయసు వాళ్ళే ఎక్కువ మంది ఉంటున్నారు. ఇక్కడ సమానంగా ఉన్నారు. అంటే ఇక్కడ ఎవరు ఉన్నాము అంటే 2035-47 మధ్యలో ఈ దేశాన్ని ఒక గొప్ప శక్తివంతమైన దేశంగా ఎవరు ప్రత్యక్షంగా తమ చేతుల మీద తయారు చేయబోతున్నారో వాళ్ళు ఉన్నారు. అలా చేసేటట్లుగా తీర్చిదిద్దేవాళ్ళు, వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి నడిచే దిశను చూపించేవాళ్ళు. అలాంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. మనందరి బాధ్యత దీంట్లో ఉంది. అంటే భారతదేశం మరలా ఇలా కింద నుంచి మరలా పైకి ప్రయాణం చేయబోతుంది మన గ్రాఫ్. ఇలా ప్రయాణం చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం 0 నుంచి ప్రారంభం చేయలే, మనం పైనుంచి ఇక్కడికి పడిపోయాం, మరలా మనం లేస్తున్నాం. పడి లేస్తున్న కెరటం భారతదేశం ఇవాళ. కాబట్టి ఎందుకు పడిపోయామో తెలుసుకుంటే మళ్ళీ లేవడం ఎలాగో అర్థమవుతుంది. మనం పడిపోయినప్పుడు ఎందుకు పడిపోయామో అర్థమైంది అనుకోండి, మరలా లేచి మరింత జాగ్రత్తగా నడవడం తెలుస్తుంది. ఒకప్పుడు భారతదేశం విశ్వగురు ఎలాంటిదంటే వరల్డ్ జీడిపిలో ఒక 400 సంవత్సరాల క్రితం వరల్డ్ జీడిపిలో 25% పైన భారతదేశం యొక్క వాటా ఉండేది. ప్రపంచంలో 10 వస్తువులు తయారైతే అందులో కనీసము 3-4 వస్తువులు భారతదేశం వస్తువులు. కేవలం ఆధ్యాత్మిక విద్య కాదు. ఆధ్యాత్మికత అంటే ఏంటి? అందరూ సుఖంగా జీవించే ఒక మంచి జీవన పద్ధతిని నేర్పేది ఆధ్యాత్మికత. అంటే ఆధ్యాత్మికత అంటే ఏంటంటే బాగుండడం అంటే నేను ఒక్కనే కాదు, ఆయన, ఆ అమ్మాయి, ఆ పెద్ద ఆమె అందరూ బాగుండాలంటే ఎలా బతకాలో నేర్పేది ఆధ్యాత్మికత. అందరికీ సుఖము, అందరికీ మంచి అవకాశాలు, వసతులు, సౌకర్యాలు కల్పించేది భౌతిక విద్య. ఈ భౌతికత, ఆధ్యాత్మికత రెండింటిలోనూ భారతదేశము ప్రపంచంలో గొప్పగా ఉండేది. అందుకనే మన దగ్గర మనం గణితం నేర్పేవాళ్ళమే, మన నలంద, తక్షశిల యూనివర్సిటీస్లో ఖగోళ విజ్ఞానం నేర్పేవాళ్ళు, లోహ విజ్ఞానం నేర్పేవాళ్ళు, అన్ని రకాల శాస్త్రాలు నేర్పేవాళ్ళు, దాంతోపాటుగా ఆధ్యాత్మిక విద్యను నేర్పేవాళ్ళు. అంటే అందరికీ సుఖము, సంతోషం ఉండడానికి ఎలా నడుచుకోవాలో పద్ధతులు నేర్పేవాళ్ళు. అలాంటి విశ్వవిద్యాలయాలు మన దగ్గర ఉండేవి. అందరూ వచ్చి మన దగ్గర చదువుకునేవాడు. ఇది మన వైభవపేతమైన గతం. అది అక్కడి నుంచి మనం పడిపోవడానికి కారణాలు మనం అన్వేషించాలి. కొద్దిమంది ఏమంటారంటే మనం బలహీనపడ్డాము, అందుకే శత్రువులు మన మీద పెత్తనం చెలాయించారు, మనం శత్రువుల కారణంగా మనం బలహీన పడిపోయామనేవాడు. అంటే
మనం బలహీనత వల్ల మనం వెనకబడ్డాం అనేవాళ్ళు కొద్దిమంది ఉన్నారు. శత్రువులు బలమైన వాళ్ళు అణచేస్తే మనం వెనకబడిపోయాం అనేవాళ్ళు ఉన్నారు.